నమస్తే అమ్మా. నమస్తే మీ పేరు? నా పేరు సింహాచలం మేడం. మీ ఏజ్ ఎంత తెలుసుకోవచ్చా? 29 మేడం. 29. ఓకే. ఈ గుడిసెలో మీరు ఒక్కరే ఉంటున్నారా? ఒకడే మేడం. మీ అమ్మ నాన్న ఎక్స్పైర్ అయిపోయి చనిపోయారా? ఎప్పుడు? మదర్ వచ్చి ఒక 3 years అవుతుంది. మా ఫాదర్ నేను 9th standardలో చనిపోయారు. అవునా? ఎలా చనిపోయారమ్మా ఇద్దరు? టీవీ పేషెంట్సా? ఏం చదువుకున్నారు? డిగ్రీ పాస్. ఇంటర్ ఏంటి తీశారు? ఎంపీసీ మేడం. డిగ్రీ? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ చేయడానికి మనకి హెల్ప్ చేయలేక ఇంకా డిగ్రీతో ఆపేసాడు మేడం. ఇంకా ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉంటే అప్లై చేసుకోవడం రాయడం చేస్తున్నాడు మేడం. మీ అమ్మ 3 ఏళ్ళ క్రితం చనిపోయారు కదా? అవును మేడం. డిగ్రీ ఎప్పుడై ఉంటుంది? 21లోనో 22లోనో అయిపోతుంది? 20లో అయిపోయింది. 20లో అయిపోయింది. 9 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కదా? అవును మేడం. ఈ 9 ఏళ్లలో ఏం చేశారు? అంటే మేము కొద్దిగా 10th పాస్ అయిన తర్వాత ఈ ప్రాబ్లం వల్ల ఒక 5 years చదవలేదు మేడం. 10th అయిన తర్వాత డిగ్రీ ఇంటర్ జాయిన్ అయ్యింది మేడం. ఇంకా కంటిన్యూగా డిగ్రీ వరకు కంటిన్యూ చేశాను మేడం. మధ్యలో 5 ఏళ్ళు మధ్యలో 5 ఏళ్ళు మానేశాను. ఇంట్లో ఫాదర్ చనిపోయేటప్పటికి మానేశాను 5 ఏళ్ళు. ఇంటర్లో మీకు మార్క్స్ ఎలా వచ్చాయి? 720 వచ్చాయి. 1000కి 720 వచ్చాయి. డిగ్రీలో పాయింట్లో 6.2 మేడం. ఓకే. డిగ్రీ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది మీకు? 3 years అవుతుంది. 3 years అవుతుంది. ఈ 3 years నుంచి ఏం చేస్తున్నారు? 3 years నుంచి ఇంకా ఊర్లో ఏదైనా పని ఉంటే పని చేసుకోవడం, ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా తీస్తే అట్లా ప్రిపేర్ అవ్వడం. అంటే ఫర్దర్గా ప్రిపేర్ అవ్వట్లేదు, బుక్స్ లేక మనకి ఎవరు గైడెన్స్ లేక ఇంకా ప్రిపేర్ అయితే వచ్చింది రాస్తున్నాను మేడం. ఈ మధ్య ఏమైనా రాసారా? గ్రూప్స్కి ఏమైనా రాసారా? గ్రూప్ 4 రాశాను మేడం. ఏం ప్రిపేర్ అవ్వలేదు, బుక్స్ లేక ఏమి లేక మామూలుగా ఏదో యూట్యూబ్లో చూసి చిన్న చదువుకుని అలా రాశాను. కానీ క్వాలిఫై అవ్వలేదు మేడం. అంత వచ్చింది మొన్న మరి 42 ఎంత వచ్చింది మేడం. 42 వచ్చిందా? ఇక ఏం కావాలి నీకు? బుక్సే మేడం. బుక్స్ కావాలి. ఎంత అవుతుంది బుక్స్కి? నేను ఒక 3000 అవుతుంది. మీకైతే చదువుకోవాలని ఉంది, చక్కగా ఉద్యోగం చేసుకోవాలని ఉంది. అవును మేడం. అంతేనా? అంతే మేడం. ఈ గుడిసెలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? అంటే ఇదే మీ సొంత ఇల్లు? ఇదేనా? సొంత ఇల్లు ఇదే మేడం. సొంత ఇల్లు ఇదే. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రజెంట్ చదువుకుంటాను కానీ ప్రజెంట్ అక్కడ ఉన్న అకామిడేషన్ కావాలి కదా మేడం. మనం అన్ని రైస్ అట్లా కావాలి కదా మేడం. ప్రజెంట్ డబ్బులు లేవు. ఇక్కడ ఏదైనా పని చేసుకొని వీక్లీ 4 days పని చేసుకుంటాను మేడం. 2 days పోయి అక్కడ ఉండి డబ్బులు తీసుకెళ్ళి మనకి కావాల్సిన బుక్స్ అట్లా ప్రిపేర్ అవుతూ మళ్ళీ వస్తాను మేడం. డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను. వచ్చి మళ్ళీ ఏదైనా పని ఉంటే పని చేసుకోవడం అట్లా. రోజుకి ఎంత ఇస్తారు నీకు పని చేస్తే? 300 ఇస్తారు మేడం. 300. ఒక 4 days అలా పని చేస్తే ఒక 1000 రూపాయలు అంతా పట్టుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ 4 రోజులు ఉండి చదువుకొని మళ్ళీ వచ్చేస్తున్నారు. అవును మేడం. మీ ఇంటికి అట్లా కాన్స్టెంట్గా లేదన్న స్టడీ అనేది. ఇటు పని చేసుకోవాలి, చదువుకోవాలనగా కాన్స్టెంట్ అయిపోవడం వల్ల ఫోకస్ మిస్ అవుతుంది. దానివల్ల చాలా ఇప్పటికి 3-4 ఎగ్జామ్స్ రాశాను, చాలా రాశాను కానీ దేంట్లో కూడా సక్సెస్ రాలేదు మేడం. నర్సీపట్నంలో కోచింగ్ చెప్తున్నారు మేడం. కోచింగ్ ఉంది మేడం. ఈ నెల స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుంది మేడం. అవుతుందా? ఆల్రెడీ క్లాసెస్ అయిపోతున్నాయా? ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అయింది మేడం. సెకండ్ బ్యాచ్ ఇప్పుడు ఈ మంత్ తీస్తున్నాను చెప్పారు ఫ్రెండ్. వీలైతే జాయిన్ అవ్వనాడు కానీ మరి అంత 10,000 అయితే కట్టలేము. ఎన్ని నెలలు అక్కడ కోచింగ్ ఉంటుంది? 3 months మేడం. 3 months ఉంటుంది. అంటే గ్రూప్ 2కి డిఎస్ అట్లా కలిపి అయితే గ్రూప్ 2కి మాత్రం 50 days ఉంటుంది మేడం కోచింగ్. సింహాచలం నువ్వైతే ఈ మంత్ వెళ్ళి ఆ కోచింగ్లో జాయిన్ అయిపో. ఫీజు నేను డైరెక్ట్గా అక్కడే పే చేస్తాను. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం. సో 50 days అంటే 2 months. అవును మేడం. నీకు నెలకి రూమ్కి ఎంత అవుతుంది? 3000 అవుతుంది. నువ్వు తినడానికి వాటికి కూడా ఒక 3000 అవుతుంది. అవుతుందా? ఆ 3000 కూడా నీకు నేను ఆ 3 months 2 months ఉన్నది కదా పీరియడ్, అవన్నీ నేనే పే చేస్తాను. ఇవాళ వెళ్ళి మీరు బ్యాగులు సర్దుకొని మీ ఇంట్లో ఏమున్నాయో అవన్నీ తీసుకొని ఇక మీరు ఇక్కడ 3 months వరకు ఇక్కడ ఏం లేవు కదా, విలువైన సామాన్లు ఏం లేవు మేడం. సరే, ఇవాళే మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందు మీరు ప్రయాణానికి సిద్ధం అవ్వండి. డైరెక్ట్గా మా చారిటీ నుంచి పే చేసేస్తాను. మీరైతే చక్కగా చదువుకొని మంచి జాబ్ కొట్టాలి నాకు. ఓకే. నేను ఈ 3 months నేను మీకు
మీకోసం నేను కొంత టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఉద్యోగం వస్తే చాలు, నాకు మీ తరపు నుంచి ఏం అక్కర్లేదు. ఎందుకంటే మీకు పేరెంట్స్ కూడా లేరు పాపం, చిన్నప్పుడే తండ్రి పోయారు, తర్వాత తల్లి కూడా పోయారు, అయినా కూడా డిస్టర్బెన్స్ ఉన్నా మధ్యలో చదువు కొంతకాలం గ్యాప్ ఇచ్చిన చదువుపైన ఇంట్రెస్ట్తో మీరు మళ్ళీ కొనసాగిస్తూ ఇంతవరకు ఓపిక్గా అలా చదువుకుంటూ వస్తున్నారు. గ్రూప్లో మీరు నెక్స్ట్ వచ్చే గ్రూప్స్లో మీరు ఎగ్జామ్స్ రాయండి, చక్కగా మీకు తొందరగానే రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీకు మంచి లైఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పటికైతే మీకు ఇమీడియట్గా మీరు వెళ్ళి ఛార్జీలకి బుక్స్ కొనుక్కోవడానికి నేను డబ్బులు అయితే ఇస్తాను. వాటితో మీరు ఫస్ట్ బుక్స్ కొనుక్కొని ఇంకా డబ్బులు రావాలి, పనికి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వాలి, ఈ ఆలోచన ఏమి మీరు ఇంక పెట్టుకోకండి. ఇక 3 months అంతా ఇక టోటల్ నేనే చూసుకుంటాను. కానీ మేము ఇస్తున్నాం కదా అని చెప్పేసి మీరు వేరే ఇతర ఖర్చులు పెట్టుకోకుండా ఏకదాటిగా బుక్స్ పైన మాత్రం ఫోకస్ చేయండి. జాబ్ కొట్టాలన్న ఆలోచనతో మాత్రం మీరు ఉండండి. సో అది అప్పుడు నా కష్టానికి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, ఇది ప్రస్తుతానికి మాత్రమే. ఓకేనా, ఇక 3 months అంతా పూచి నాది. ఓకే మేడం. ఇన్ని రోజులు నీ క్లాస్మేట్స్ నీకు అన్నం పెట్టారు కదా, పట్టుకొని వెళ్ళి మీరు అందరు కలిసే తినండి, సరేనా? ప్రతి నెల కూడా నీకు రైస్కి సరిపడా డబ్బులు అవన్నీ నేనే ఇస్తాను. ఇవన్నీ మీరు మీ రూమ్కి పట్టుకొని వెళ్ళిపోండి. 3 years నుంచి ఆలోచన తింటాను మేడం, ఏం తీసుకురట్లేదు. మీకు ఉద్యోగం వచ్చాక కూడా వాళ్ళు మీరు మర్చిపోకూడదు. మర్చిపోను సార్, మీరు ఎక్కడ మర్చిపోతాను. అది థ్యాంక్ యూ మేడం.